వైసీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి జవసత్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికొచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తనకున్న అంకితభావం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే నేడు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్ బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్లో కాంక్రీటు పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు. నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి వైసీపీ పాలనలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. దీంతో కాలనీలు అసంపూర్తిగా నిలిచాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆస్పత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. ఆయా పనులు చేసిన గుత్తేదారులకు వైకాపా ప్రభుత్వం 3 ఏళ్లుగా 210 కోట్ల మేర బిల్లులు బకాయి పెట్టింది. తాజాగా కూటమి సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో పాత బకాయిలు చెల్లించడంతో పాటు పునరావాసానికి మరో 502 కోట్ల రూపాయలు ఇస్తోంది. నేటి పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు, 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. గతంలో 72% ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగాయి. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది.